మనం మామూలుగా కృష్ణరాజు గారు కానీ ఏ సినిమా చేసినా బట్టల్లో ఉండవు కదా, పైన చొక్కా ఉండదు కదా. ఈ సినిమాలో చొక్కా, ఈ ఆయుధాలు కూడా మార్చావు. బాణం అంటే అప్పట్లో ఇది కదా, అవి ఉంటాయి. ఇవన్నీ కొత్త కొత్త రకాలు ఎందుకు చేసావు? దాని ఉద్దేశం ఏంటి? అంకుల్, కన్నప్ప షూట్ చేసేటప్పుడు ఒకటి నా వర్షన్ ఎలా ఉంటుంది అన్న దాంట్లో వెళ్ళాం. అప్పుడు ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఆ కాలంలో ఉన్న కలర్స్ దాన్ని కొంచెం లిబర్టీ తీసుకొని అక్కడున్న కలర్స్ తీసుకొని అంతా చేసుకొని సినిమాటిక్, ఇప్పుడు ఈ బాణం ఇవన్నీ కూడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాం. ఇది మొత్తం ట్రూ స్టోరీ కాదు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఇది తీసుకున్నాం. కొంచెం లిబర్టీ తీసుకొని మీ అందరికీ తెలిసిన కథ ఏంటి, ఒక నాస్తికుడు దేవుడు భక్తుడై దేవుడు పరీక్షిస్తే కన్ను తీసి ఇచ్చాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు భక్తికి మెచ్చి. ఇది ఒక 1 పేజ్ కథ. కానీ వీడు నాస్తికుడుగా ఉన్నప్పుడు ఏంటి కథ, నాస్తికుడుగా అవ్వడానికి కారణం ఏంటి అనేది దూర్జటి గారు కూడా రాయలేదు. కానీ ఇతను లైఫ్లో ఏంటి, ఇతని వైఫ్ పేరేంటి, మదర్ పేరేంటి, హస్బెండ్ ఫాదర్ పేరేంటి, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం మనం. తీసుకొని కల్పితం అదంతా. వీడు నాస్తికుడుగా ఉండేది 1-2-3 ఎపిసోడ్లు తప్ప మిగతా అంతా నాకు కల్పితం. కన్నప్ప కథలు దీనికి ముందు తీసినట్టు కూడా ఒక్కొక్క వర్షన్ ఒక్కొక్క రకంగా ఉండేది. దేవుడు భక్తుడైన తర్వాత ఒకే లైన్ కానీ అంకుల్, దానికి ముందు జరిగిందంతా వచ్చిన 4-5 సినిమాల్లో ఒక్కొక్క విధం ఒక్కొక్కటి. అంతెందుకు అంకుల్, రాజ్ కుమార్ గారు కన్నడ కంఠీరవ మహానుభావుడు రాజ్ కుమార్ గారు అరంగేట్రం బేదర్ కన్నప్ప, శ్రీకాళహస్తి ఈశ్వర మహాదేవ్, ఆ రెండిట్లోనూ ఒక కథ ఉండేది. ఆయనే మళ్ళా శివమెచ్చిన కన్నప్ప అని శివరాజ్ కుమార్ గారిని కన్నప్పగా పెట్టి ఆయన శివుడిగా చేశారు. ఆ కథ వేరే కథ. సో దట్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు నాకు ఈరోజు మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది సెన్సార్ బోర్డ్ నుంచి. మా లవ్ సాంగ్ ఒకటి ఉంది, అది నేను థియేటర్లో చూపించాలి ప్రమోషన్ విధంగా నేను వెళ్తున్నాను, థియేటర్లో చూపించాలంటే సెన్సార్ అయి ఉండాలి. అడిగితే వాళ్ళు ఇచ్చిన క్వశ్చనర్, కన్నప్పకి లవ్ స్టోరీ ఉందా, అతనికి ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అతనికి పెళ్ళి అయిందని, దీనికి మాకు రీజనింగ్ ఇవ్వండి అన్నారు. కల్పితం సరే అని దూర్జటి పోయంలో నుంచి తీసి అది ఇస్తున్నాం. బట్ అంత డీటెయిల్గా నాకు ఇప్పుడు సెన్సార్ ఇష్యూస్ జరుగుతున్నాయి. అండ్ ప్లస్ ఇవన్నీ కూడా ఈ గెటప్లు ఇవన్నీ కూడా 2వ శతాబ్దంలో జరిగింది అంకుల్ కన్నప్ప కథ. అప్పుడు చోళా పీరియడ్. ఓకే అంకుల్, అది జరిగింది కూడా ఉడుమూరు, ఊత్కూరు అంటారు ఈరోజు. వాడుకలో ఊత్కూరు అయింది, ఉడుమూరు కన్నప్ప ఊరు. ఈరోజు అతను గుడి కూడా ఉంది. అక్కడిచ్చి అతను కాళహస్తికి వచ్చాడు. కాళహస్తిలో అతను స్వర్ణముఖి నది దగ్గర పక్కనే ఈ లింగం ఉంది. సో ఆ హిస్టరీ నేను తీసుకున్నాను. దాని తర్వాత 7వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యుల వారు ఆయన ఇతన్ని శివపురాణంలో రాశాడు. 63 నాయనార్లో 13వ నాయనార్ కన్నప్ప. సో వీ వెంట్ లిటిల్ లాంగ్ ఇన్ హిస్టరీ. అండ్ రెండోది కూడా విచ్ ఐ వుడ్ లైక్ టు అండర్స్టాండ్ ఆల్సో, నాకు శివలింగం భూ ప్రపంచంలో ఇది స్వయంభులింగం అంటారు. పంచభూత లింగాల్లో ఇది ఆకాశలింగం, వాయులింగం. వాయులింగం ఇదొక్కటే, కింద సాలిపురుగు, సైడు ఏనుగు దంతాలు, పైన పాము పడగ, ఇలా ఉంటుంది లింగం. ఈ లింగాకారం ఇదొక్కటే. శ్రీకాళహస్తిలో వాయులింగం వరకే ఈ లింగాకారంలో ఉంటుంది. కానీ దీనికి ముందున్న సినిమాల్లో మామూలు లింగాకారంలోనే చూపించారు. ఎందుకు అలా చూపించారో నాకు అండ్ కింద ఆ టైంలో పానవటం లేదు. పానవటం ఎందుకు వచ్చిందో కూడా మీకు హిస్టరీలో వెళ్తే తెలుస్తుంది. అది ఈరోజు నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, మీకు తెలుసు. అది లింగాకారం కూడా దేన్ని సింబలైజ్ చేస్తుంది, పానవటం దేన్ని సింబలైజ్ చేస్తుంది అని మీకు తెలుసు. సో ఐ వెంట్ టు అంత డీటెయిల్ వెళ్ళాను అంకల్. లింగం హైట్ వచ్చి 3 అడుగుల 11 ఇంచులు, మేము చేసిన లింగం వచ్చి 3 అడుగుల 9 ఇంచులు. సో దోస్ థింగ్స్ ఐ టుక్ లిబర్టీ. బట్టలు కూడా అందుకనే వేసావు. లిబర్టీ తీసుకున్నాను అంకల్, లిబర్టీ గ్యారంటీ తీసుకున్నాం. కృష్ణరాజు గారి దాంట్లో కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇలాంటి బట్టలు వేశారు, కొన్నిసార్లు ఓన్లీ పైన కవర్ చేశారు. వాణిశ్రీ గారు ఆవిడ అందమైన హీరోయిన్లు ఈరోజు లేరు. నేను ఎవడు ఫీల్ అయినా నాకు సంబంధం, ఆవిడ ఎంత అందంగా ఉంటారు. ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నాను, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి నేను. ఆవిడ ఎంత అందంగా ఆ సాంగ్స్, వాళ్ళు తీసిన రొమాంటిక్ సాంగ్స్ ఈరోజు తీసేవాళ్ళు కూడా లేరు. బాపు రమణ గారు తీసిన ఒకే ఒక వ్యక్తి అంకల్, నేను అదొక అవతారం. ఒకే ఒక డైరెక్టరు సాంగ్స్ తీయగలిగింది
ఇంక ఉంటారో కూడా డౌట్ అయినా రాఘవేంద్ర గారు మాత్రమే. అంత రొమాంటిక్గా, అంత చిలిపిగా, అలాగే ఒక భక్తి పాట కూడా ఒక సాంగ్ తీయగలిగింది. దట్స్ ఓన్లీ వన్ డైరెక్టర్ నాకు తెలిసి భూప్రపంచంలో, రాఘవేంద్ర గారు మాత్రమే. అన్నమయ్య తీసుకోండి, మీరు ఏ సినిమానే తీసుకోండి, అండ్ రొమాంటిక్ సినిమాలైనా తీసుకోండి, ఆయన మించిన డైరెక్టర్ లేరు అంక. కన్నప్పలో బాగా చాలా తీశాడు. ముందు ఫస్ట్ ఇది ఉంటుంది కదా 15 నిమిషాల సాంగ్, అద్భుతంగా తీశాడు ఆయన. అంటే బాపు గారు కొన్ని సినిమాలు, సీతాకళ్యాణంలో సీతాకళ్యాణం అది గంగావతరణం ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీలో లండన్లో ఇప్పటికి చదువు చెప్తారు ఆయన. సో దే ఆర్ ఆల్ అంకుల్, వాళ్ళందరూ మానవులు కాదు, లెజెండ్స్. వాళ్ళందరూ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, విశ్వనాథ్ గారు, దేర్ ఆల్ ఒక అవతారాలు. ఒక కథ చెప్పడానికి దేవుడు పంపించిన అవతారాలు వాళ్ళందరూ. గ్రేట్ పీపుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.